తిరుమలలో 1000 సంవత్సరాల క్రితం కొంతమంది శైవులు వచ్చి ఇక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్పి కొన్ని పురాణాల నుంచి ఆధారాలను చూపిస్తారు. వైష్ణవులు వాటిని వ్యతిరేకిస్తారు. అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న తొండై మండలం రాజు రామానుజ శాస్త్రిని సభకు పిలిపిస్తారు. రామానుజ శాస్త్రి సభకు వచ్చి ఇరుపక్షాల వారి వాదనలు విని అక్కడ ఉన్నది విష్ణు రూపం అని వేదాల్లో నుంచి కొన్ని ఆధారాలను చూపిస్తాడు. కానీ ఆధారాలతో సంతృప్తి చెందని రాజు సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేలాగా అక్కడ ఉన్నది ఎవరు అని నిరూపించమంటారు. అప్పుడు రామానుజాచార్యులు స్వామివారి పాదాల దగ్గర త్రిశూలం, డమరకం మరియు శంకు చక్రాలను పెట్టి ఇక్కడ ఉన్నది కేవలం విగ్రహం మాత్రమే కాదు, స్వయంగా స్వామివారే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ ఆయుధాలను స్వామివారు స్వీకరిస్తారో దాన్ని బట్టి మనకి స్వామివారు ఎవరు అని తెలుస్తుంది అని చెప్పి గుడికి తాళం వేసి వెళ్లిపోతారు. మరుసటి రోజు అందరి సమక్షంలో ఆలయ తాళాలను తెరిచి చూస్తే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటిదాకా ఆయుధం లేని స్వామివారు ఒక్కసారిగా శంకు చక్రాలను ధరించి ఉండటంతో అక్కడికి వచ్చిన వారంతా గోవింద నామస్వరాలతో ఊగిపోయారు. ఇంకా అప్పటి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు వచ్చాయి. అందరూ చెప్పండి గోవింద గోవింద.